నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్లేస్ ముందుగా హెడ్లైన్స్ సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఏపీలో స్వల్ప భూకంపం ప్రకాశం జిల్లా దర్శిలో ప్రకంపనలు గచ్చిబౌలిలో ఫుడ్ స్టాల్ కూల్చివేత అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు మంత్రి పొన్నంతో ఐఎన్టీయూసీ భేటీ సమస్యలను విన్నవించిన నేతలు ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని ప్రజలకు ఆనాడు కేసీఆర్ చిలుకకు చెప్పినట్టు చెప్పారని ఎన్నికలప్పుడు కేసీఆర్ చెప్పిన ఆ మాటలు నేడు అక్షర సత్యాలయ్యాయని అన్నారు కేటీఆర్ పరిపాలన చేతకాదని సీఎం రేవంత్ రెడ్డి కాడి కింద పడిచేశారని ఆయన విమర్శించారు తాను ఇప్పటి వరకు 15 మంది సీఎంలను చూశానని కానీ ఇంత దివాలాకోరు మాటలు ఎవరూ మాట్లాడలేదని అన్నారు దొంగను దొంగే అంటారంటూ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి చురకలంటించారు దొంగ చేతికి రాహుల్ తాళం అప్పగించారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు మాజీ మంత్రి కేటీఆర్ కేసీఆర్ గారు చెప్పిన ప్రతి మాట ఢిల్లీ పార్టీలను నమ్మితే ఆగమైతే తెలంగాణ అని చెప్పిన మాట అక్షర సత్యం అని చెప్పి ఇవాళ రుజువు అయింది ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను ఎవరు నమ్ముతలేరు అప్పు ఉడతలేదు ఢిల్లీకి వెళ్తే దొంగను చూసినట్టు చూస్తుండ్రు అపాయింట్మెంట్ కోసం పోతే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు కానీ బహుశా ఇంత దివాలా కోరు మాటలు మాత్రం బహుశా ఈ దేశ చరిత్రలనే ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు ముఖ్యమంత్రి కాదు అధికారంలోకి వస్తామని వాళ్ళు అనుకోలేదు అడ్డగోలుగా హామీలు ఇచ్చిండ్రు నోటికొచ్చిన చెత్తవాగుడంతా వాగినరు ఎవరేం చెప్తుంది రాసుకుంటా వేయినరు మేనిఫెస్టో అనుకుంటా ఇవాళ ఏం చేయాలనో తెలుస్తలేదు వచ్చినాక మొత్తం నాశనం చేసిండ్రు అట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ కేవలం తప్పించుకోవడానికి కేవలం ప్రజలను ఇక మాతో కాదు తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతూ దొంగతనం చేసినాక దొంగ పారిపోయేటప్పుడు ఎట్లయితే మార్గాలు వెతుకుతాడో ఆ పద్ధతుల్లో రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతున్నట్టుగా ఆయన ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే కనబడతా ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నామంటూ రేవంత్ చేతులెత్తేశారని విమర్శనాస్త్రాలు సంధించారు 7 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం ఉందని సీఎం రేవంత్కు తెలియదా అంటూ ప్రశ్నించారు అప్పుల గురించి తెలిసి కూడా హామీలిచ్చి ప్రజలను మోసం చేశారంటూ బండి సంజయ్ ఆరోపించారు రేవంత్ వ్యాఖ్యలతో తెలంగాణ పరువు పోయిందని అన్నారు మాజీ సీఎం కేసీఆర్కు ప్రజలు కాస్త ఆలస్యంగా బుద్ధి చెప్పారని కానీ రేవంత్కు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని చురకలంటించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నిన్న నాతో ఏం కాదు నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నా రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పి మాట్లాడడము నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యము ఇంతకంటే సిగ్గుచేటి కొట్టకారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల లోపల పూర్తి వ్యతిరేకత ఉన్నది.
నిన్న ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలతోని కాంగ్రెస్ పార్టీ కేల్కతం దుకాన్ బంద్ ఇక కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపోయి తీసుకొచ్చింది కాదు. ఈ ప్రభుత్వము ఉండదా అని చెప్పి అనుమానాలు తెలంగాణ సమాజం లోపల వ్యక్తమవుతున్నాయి. ఇంకోరు కూల్స్తారా అని అంటలేను నేను, కూల్చాలంటలేను నేను. ఇప్పుడు కుటుంబంలో సమస్య వస్తుంది, కుటుంబ పెద్ద ఏం చేస్తారు, అన్ని దిగమింగుకొని ఆ కుటుంబాన్ని ఏదో విధంగా అన్ని రకాలుగా పెంచి పోషించుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ కుటుంబ పెద్ద నాతో ఏం కాదన్నప్పుడు కుటుంబ పరిస్థితి ఏంది? వాళ్ళ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటువంటి సందర్భంలో అన్ని దిగమింగుకొని తనను నమ్ముకొని ఓట్లేసిన ప్రజలకు ధైర్యాన్ని చెప్తాడా? అధైర్యంతో ఉన్నటువంటి వ్యక్తి అధైర్యాన్ని చెప్తాడా? ముఖ్యమంత్రి యొక్క అధైర్యాన్ని బయటపడ్డది. నేను నాతో కాదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవరిస్తలేరు, బ్యాంకులో పోతే దొంగ లెక్క చూస్తున్నారు, ఇవన్నీ ఒక ఎత్తు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎట్లా అబద్దాలు ఆడినట్ట నిన్న. ఈయన పోతానంట చెప్పులెత్తుకపోయేలాగా చూస్తున్నాడ. ఈ చెప్పులెత్తుకపోవడం అర్థం కాదు, నాకైతే అర్థం కాదు. ఇది కాంగ్రెస్ కల్చర్ గా వచ్చింది. 2023 డిసెంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. 2024 జూలైలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. మొన్న ఫిబ్రవరి 2025లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిశారు. ఇక మంత్రులను పోయినప్పుడల్లా వస్తున్నారు మంత్రులను. నిన్న కూడా లాస్ట్ కు హైదరాబాద్ నితిన్ గడ్కరీ గారు కూడా కలిశారు. ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే, ఎప్పుడు మీతో మాట్లాడలేదు. చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళక ఎప్పుడు చూసారు, ఎవరు చూసారు? కాబట్టి ఇన్ని అబద్దాలా? అంటే తెలంగాణ ప్రజలకు చెప్పింది మీరే, గిన్నిసార్లు కలుస్తామని చెప్పింది మీరే, మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పేది మీరే. అంటే ఇంత దుర్మార్గం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కావు. ఇది ప్రజల లోపల అధైర్యాన్ని నింపింది. భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న క్రమంలో పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ సంచలన ట్వీట్ చేశారు. రష్యా విక్టరీ డే తర్వాత భారత్ దాడి చేసే అవకాశం ఉందని అన్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో పాక్పై భారత్ దాడి చేసే అవకాశం ఉందని ఆయన ట్వీట్ చేశారు. బార్డర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇప్పుడు పాక్ మాజీ హైకమిషనర్ బాసిత్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ క్షణమైనా ఇరు దేశాల మధ్య వారు జరగవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. ఇలాంటి సమయంలో మే 10 లేదా 11 తేదీల్లో పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తుందని బాసిత్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక మరోవైపు భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక భేటీ నిర్వహించింది. హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో జరిగిన ఈ సమీక్షలో పలు రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. యుద్ధ సన్నద్ధతపై ఈ సమావేశంలో చర్చించారు. రేపు రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మాక్ డ్రిల్పై పలు రాష్ట్రాల సీఎస్లు సంబంధిత అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు, సలహాలు ఇచ్చారు.
భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న క్రమంలో పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ సంచలన ట్వీట్ చేశారు. రష్యా విక్టరీ డే తర్వాత భారత్ దాడి చేసే అవకాశం ఉందన్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో పాక్పై భారత్ దాడి చేసే అవకాశం ఉందని ఆయన ట్వీట్ చేశారు. బార్డర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇప్పుడు పాక్ మాజీ హైకమిషనర్ బాసిత్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ క్షణమైనా ఇరు దేశాల మధ్య వార్ జరగవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. ఇలాంటి సమయంలో మే 10 లేదా 11 తేదీల్లో పాకిస్తాన్ భారత్ దాడి చేస్తుందని బాసిత్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక మరోవైపు భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక భేటీ నిర్వహించింది. హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో జరిగిన ఈ సమీక్షలో పలు రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. యుద్ధ సన్నద్ధతపై ఈ సమావేశంలో చర్చించారు. రేపు రాష్ట్రంలో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మాక్ డ్రిల్ పై పలు రాష్ట్రాల సీఎస్లు సంబంధిత అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు, సలహాలు ఇచ్చారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేంద్రం సీరియస్ గా వ్యవహరిస్తోంది. జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని కఠినంగా చర్యలు తీసుకోనుంది. హింసను ప్రేరేపించేలా పోస్టులు చేస్తున్న వారిని గుర్తించాలని ఐటీ స్టాండింగ్ కమిటీకి కేంద్రం కోరింది. మే 8వ తేదీలోగా నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం కొరడా జులిపించింది. దేశంలో ప్రసారం చేయకుండా నిషేధం విధించింది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలిలోని 20 ఎకరాల విస్తీర్ణంలో సంధ్యా కన్వెన్షన్ ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ సంధ్యా కన్వెన్షన్ సెంటర్ మినీ హాల్ ను కూల్చివేసింది. జేసీబీల సాయంతో అక్రమంగా నిర్మించిన భారీ ఐరన్ షెడ్లను నేలమట్టం చేసింది. అలాగే ఫుడ్ కోర్టులను సైతం కూల్చివేశారు హైడ్రా సిబ్బంది. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలిలోని 20 ఎకరాల విస్తీర్ణంలో సంధ్యా కన్వెన్షన్ ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ సంధ్యా కన్వెన్షన్ సెంటర్ మినీ హాల్ను కూల్చివేసింది. జేసీబీల సాయంతో అక్రమంగా నిర్మించిన భారీ ఐరన్ షెడ్లను నేలమట్టం చేసింది. అలాగే ఫుడ్ కోర్టులను సైతం కూల్చివేశారు హైడ్రా సిబ్బంది.
ప్రకాశం జిల్లా పొదిలిలో స్వల్ప భూకంపం వచ్చింది. మంగళవారం ఉదయం 9:54 భూమి కంపించింది. సుమారు 5 సెకండ్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు తెలిపారు. కొత్తూరులోని రాజు దవాఖానా వీధి, బ్యాంకు కాలనీ, ఇస్లాంపేటలో ప్రకంపనలు వచ్చాయి. దర్శి, కురిచేడు, ముండ్లమూరులో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో స్థానికులు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక సోమవారం సాయంత్రం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3.8 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గంగాధర, చొప్పదండిలోని వాసగృహాలు, దుకాణ సముదాయాలు, సూపర్ మార్కెట్లలో సామాన్లు కింద పడిపోగా ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు ఆందోళన చెందారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం, జన్నారం, లక్షెట్టిపేటలో భూమి కంపించింది. టీజీఎస్ఆర్టీసీ రేపు సమ్మెకు పిలుపునిచ్చింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ఆర్టీసీ కార్మికుల 21 సమస్యలు నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఎన్టీయూసీ కార్మిక సంఘం నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మినిస్టర్ క్వార్టర్స్ కు వెళ్లిన నేతలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, సమ్మె ఆలోచన విరమించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం హామీనిచ్చారు. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ వ్యవహరించాలని కోరారు. మరోవైపు సమ్మె ఆలోచనను విరమించుకోవాలని ఆర్టీసీ సిబ్బందికి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఉద్యోగులకు బహిరంగ లేఖ రాసింది. తల్లి లాంటి ఆర్టీసీని కాపాడుకునేందుకు సహకరించాలని కోరింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ఇక ప్రభుత్వ సహకారంతో సమస్యలు పరిష్కరించుకుందామని పేర్కొంది. సంస్థ ఇప్పుడిప్పుడే కోలుకొని అభివృద్ధి పథంలోకి వెళుతోందని తెలిపింది. 2019లో జరిగిన సమ్మె వల్ల సంస్థ సంక్షోభంలోకి వెళ్లిందని చెప్పింది. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధమని, సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా, విధులకు ఆటంకం కలిగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలుంటాయంటూ స్పష్టం చేసింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో విషాదం చోటు చేసుకుంది. కరెంటు షాక్తో ఓ యువకుడు మృతి చెందాడు. సోమవారం రాత్రి కురిసిన వర్షం, ఈదురుగాలుల కారణంగా బాత్రూంపై కరెంటు తీగ పడింది. దీన్ని గమనించకుండా శివాజీ బాత్రూంకు వెళ్లాడు. దీంతో కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కాపాడేందుకు ప్రయత్నించిన కుటుంబ సభ్యులు శివాజీ మృతి చెందడం చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. బయట పోయిండు, మళ్ళీ వచ్చి కరెంట్ ఉన్నదని లైట్ వేసిండు. లైట్ వేస్తే కరెంట్ పోయింది. సరే అని సైలెంట్ కూర్చున్నాడు. సరే అని కూర్చున్నాక మళ్ళా కరెంట్ ఒకటేసారి ఫుల్ వచ్చింది. పోయిండు బాత్రూమ్ వస్తాం సరే అర్జెంట్ గా పోయి ఆ డోర్ ని ముట్టుకున్నాడు. అమ్మా అని గట్టిగా అరిచిండు. నేను ఏమనుకున్నా, నాకు కూడా వచ్చింది. నేను గట్టిగా వదిలేసిన అమ్మాట అన్ని పిలిచిన తొందరగా ఎగ్గి కింద చేతు కాళ్ళు అటు ఇటు అనేసి కళ్ళు మీదకేసేసిండు. ఎంతైంది రాత్రి టైం? 1:30 గట్ల అయింది. వర్షం తగ్గినాక ఒకసారి కరెంట్ వచ్చింది. మళ్ళా కరెంట్ వచ్చినాక ఫుల్ వచ్చింది కరెంటు. అప్పుడు వాడు అది పట్టుకోండు. కరెంట్ ఆడాడు. ఏమైందో ఏమో తెలియదు. వచ్చి అన్నం తిన్నా వాడు బయటికి పోతా అన్నాడు. వచ్చిండు. వచ్చి బయటికి పోయిండు. మళ్ళీ వచ్చి కరెంట్ ఉన్నదని లైట్ వేసిండు. లైట్ వేస్తే కరెంట్ పోయింది. సరే అని సైలెంట్ కూర్చున్నాడు. సరే అని కూర్చున్నాక
ఖమ్మం జిల్లా కూసుమంచిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు పూర్తి చేస్తున్నామని అన్నారు. అర్హులైన పేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కొన్ని అమలవుతున్నాయని, త్వరలోనే అన్నింటినీ అమలు చేస్తామని అన్నారు. ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాలని తపనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలను చేస్తూనే అభివృద్ధిని కూడా ఎక్కడా తగ్గనీయకుండా ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గానికి సంక్షేమాలు ఎలా చేస్తున్నామో అభివృద్ధిని కూడా చేస్తూ పేదవాడి గోమానికి ఈ అభివృద్ధి సంక్షేమాల్ని చెదరవేసే కార్యక్రమాన్ని ఈనాడు మన ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో కొన్నింటిని పూర్తి చేశాం, ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తూ మన నేలపట్ల గ్రామానికి కూడా అంతర్గతంగా ఇళ్ల ముందు ఉండే సిమెంట్ రోడ్లు ఇప్పుడైన వాటితో కలిపి పెద్ద ఎత్తున చాలా వరకు చేసుకున్నాం. ఇంకా కొద్దిగా అవసరం ఉంది. వర్షాకాలం వచ్చే లోపే వాటిని కూడా ఈ సీజన్ లో పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. నమస్తే.